ఆ హీరోయిన్ ఎవరో జనాలకు తెలియదు. ఆ హీరోయిన్ తనని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. సో ఆల్రెడీ ఇంకొక హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసిర్రు, వాళ్ళ భర్త 500 కోట్లు నష్టపోయిండు. నేను షష్టాష్టకాలైనా పెళ్లి చేసుకుంటే ధన నష్టం జరుగుతుంది అని చెప్పిన, కవిత జైలుకు పోతుంది అని చెప్పిన, గజ్వేల్లో కేసీఆర్ ఈటల రాజేందర్ పోటీ చేస్తే కేసీఆరే గెలుస్తారు అని చెప్పిన, రేవంత్ రెడ్డికి రాజయోగం లేదు అని 2017కు ముందు చెప్పిన, తర్వాత నేనే చెప్పిన రేవంత్ రెడ్డిని మీరు ఏదో ఒక జాతీయ పార్టీలకు పోతే ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని చెప్పిన. సో ఇట్లా తీసుకుంటూ పోతే నా ఈ ప్రజెంట్ 50కి 48 వీడియోలు సక్సెస్ ఉన్నాయి, మీకు పంపిస్తా. సో ఇవన్నీ జరిగినప్పుడు ఏ ఒక్కరైనా వచ్చి నన్ను వెనుదట్టిరా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఏ ఒక్కరన్నా వచ్చి నన్ను వెనుదట్టిరా? ఏ ఒక్కరన్నా వచ్చి కనీసం వేణుస్వామికి అప్రిషియేషన్ చెప్పిరా? సమంత నాగచైతన్య విడిపోతారని నేను ఎప్పుడు చెప్పినా? ఎంగేజ్మెంట్ అయినాక చెప్పిన. పెళ్లి కాలే. విచిత్రమైన విషయం ఏంటంటే పెళ్లి కాలే ఇంకా అప్పటికి, ఎంగేజ్మెంట్ అయినాక చెప్పిన. వాడెవడో ఈ మధ్యన వచ్చి విమర్శిస్తాడు, నేనట పబ్బులలో పోయి కూర్చుంటే పబ్బులలోనట డివోర్స్ తీసుకుంటూ వచ్చి ముచ్చట పెడతారట. అంటే విడిపోవాలని అనుకున్న వాళ్ళంతా పబ్బుల ముచ్చట పెడతారట. అట్లా అంటే జ్యోతిష్కులు అందరూ పబ్బులనే తయారవుతారు. ఇంకా నయం పబ్బులలో అన్నాడు, వేణుస్వామి పబ్బులకు పోయినప్పుడు వినబడలే అనలే. సో ఎవ్వడి విమర్శకు నేను అనేది అంటున్నా, ఇప్పుడు నాలుక ఎవ్వని ఇష్టం వాంది. మనకు ఆర్టికల్ 19 ఇచ్చింది కావచ్చు, దాని ప్రకారం ఏంటంటే ఎవ్వని ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు. సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హిందూ మతం మీద దాడి చేసేటువంటి ఒక హేతువాది మానవతావాది ముసుగులో ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్కనే మొత్తం అసలు మనం తెలంగాణను జడగొట్టింది, తెలుగు రాష్ట్రాలను జడగొట్టింది ఆ కుక్కనే. సో ఆ కుక్క ఏం చేసింది అంటే ఫస్ట్ ఇప్పటికి కూడా ఆ కుక్క ఇంకా మరుగుతూనే ఉంటుంది. అది ఆస్ట్రేలియాలో ఉంటుంది ఆ కుక్క ఇప్పటికి కూడా మరుగుతుంటుంది. హిందూ మతం మీద ఎప్పుడు అవకాశం వచ్చినా మరుగుతుంది. మొన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఎన్టీఆర్కి ఏం సంబంధం? ఆ కుక్క మొన్న ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది ఏమని అంటే ఎన్టీఆర్ అంటే మంచోడు కాదంట, ఎన్టీఆర్ వచ్చి టీడీపీలో కలుస్తాడు రేపొద్దు. అంటే అసలు నీకు సంబంధమే లేదు. నువ్వు హేతువాది కుక్కవు మానవతావాది కుక్కవు అన్నప్పుడు అసలు నీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. వాడు రాజమౌళి గుడికి పోతే ఆ కుక్క ఫేస్బుక్లో పోస్ట్ పెడుతుంది. దేనికైనా ఆ కుక్క ఫేస్బుక్లో పోస్ట్ పెడుతుంది. సో ఆ కుక్క మీద నాకు విలువ ఉండేది. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆస్ట్రేలియాలో T20 మ్యాచ్ జరుగుతుంది, పాకిస్తాన్ ఇండియా జరుగుతుంటే నేను కూడా అదే క్రికెట్ స్టేడియంలో కూర్చొని చూస్తూ ఉన్నా. ఆస్ట్రేలియా సాంప్రదాయం ప్రకారము ఆస్ట్రేలియాలో ఆటవిక తెగకు సంబంధించినటువంటి ట్రైబల్స్ వచ్చి పూజలు చేసి హోమం కాల్చి స్టేడియంలో హోమం కాల్చి మ్యాచ్ స్టార్ట్ చేశారు. ఈ కుక్క కింద కూర్చొని చూస్తుంది ఆ పూజలన్నీ. తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఈ కుక్క మరుగుతుంది. గ్రహణం రోజు ఈ కుక్క మరుగుతుంది. ఈ కుక్క పేరు చెప్పవచ్చు, బాబు గోగినే నేను కుక్క ఉంటుంది. ఈ కుక్క ఊకనే మరుగుతుంటుంది. నేను ఒకటే ఒక ప్రశ్న, అరే పిచ్చి ముండా కొడుక తెలుగు రాష్ట్రాలలో ఏ ఇన్సిడెంట్ జరిగినా నువ్వు వచ్చి మాట్లాడతావు. వ్యక్తిగతంగా వేణుస్వామిని ఎక్కువ టార్గెట్ చేసేటప్పుడు గోగినేని గారు ఎందుకు మిమ్మల్ని అంత ఎక్కువగా టార్గెట్ చేస్తాడు? నా వల్ల పుట్టిండు కాబట్టి వాడు జనాలకు తెలిసిందే నా వల్ల కదా, నా వల్లనే పారిపోయింది కాబట్టి దేశం వదిలిపెట్టి. అవును, ఈరోజు రాకుండానే ఉన్నాడు. ఇంకా రాడు కదా, వస్తే అరెస్ట్ చేస్తారు. వాని మీద దేశద్రోహం కేసు ఉంది. ఓకే, ఇంతకుముందు రాజద్రోహం ఉండే, ఇప్పుడు దేశద్రోహం ఉంది. అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఒక 30 వీడియోలు ఉన్నాయి. నాకు పోస్ట్ చేయాలంటే అంటే ఆ రోజు వాడు చచ్చిపోయాడని ఫీల్ అయినా నేను. అంటే వీడు మొగోడేమో అనుకున్నా. జనరల్గా విధవాని మనం తెలంగాణలో ఎవరంటే పడదు పర్సనల్గా ఏమన్నా కక్ష ఏం లేదు, పర్సనల్ నా చెప్పుతో సమానం వాడు. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతా అంటే అసలు మన తెలుగు రాష్ట్రాలను భ్రష్టు పట్టించిందే వాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఫస్ట్ టార్గెట్ హిందూ మతం దేవుళ్ళు, నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్. ఆంధ్రాలో తెలంగాణలో ఈ పప్పులు ఉడకవు. ఆంధ్రాలో ఫస్ట్ మన తెలుగు ధనం మీద హిందూ మతం మీద దాడి చేయాలి. దాడి చేసేందుకు మూలకారకుడు వీడే. బిగ్ బాస్కు ఒక ముందు వీడు స్టార్ట్ చేసి అడావిడి చేస్తే బిగ్ బాస్లో వీడిని అరెస్ట్ చేయడానికి వస్తే హోటల్ నుండి డైరెక్ట్ రాత్రి లండన్కు పారిపోయి లండన్ నుండి పిఆర్ తీసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిండు. ప్రజెంట్ భార్య సంపాదిస్తుంటే వీడు టార్నెట్ అనే ఏరియాలో సూపర్ మార్కెట్లో ఉండి వస్తువులు తీసుకురావడం తప్ప వాడు ఏం చేయడు. సరే, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇంత భ్రష్టు పట్టించిన వీడు ఆ రోజు స్టేడియంలో ఇంత పూజలు జరుగుతుంటే మన ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్ సిటీలో MCG క్రికెట్ గ్రౌండ్లో వీడు ఒక్క మాట మాట్లాడలే. నువ్వు మొగోను అయితే, నీ బ్లడ్ గ్రూప్ ఒకటే అయితే, నీ తండ్రి ఒక్కడే అయితే నువ్వేం చేయాలి? స్పందించడం కాదు, పోయి ఆపాలే. తెలుగు రాష్ట్రాలలో జరిగితేనే నేను అగ్రెసివ్గా పోతున్నా. అట్లాంటిది మీరు ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వచ్చిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కు మీరు హోమం కాల్చి పూజలు చేస్తున్నారు అంటే వీడు అక్కడ అడ్డం పడాలి. కానీ ఏమవుతుంది? చూర చేస్తారు బొక్కలు. అందుకని వీనికి ఏకాచమే పడ్డది. ఏకాచమే అంటే తెలుసు కదా, సింగిల్ పడ్డది. పడంగానే వీడు సప్పుడేగా కూర్చొని స్టేడియంలో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసిండు.
కానీ అదే హైదరాబాద్లో గ్రహణం పట్టంగానే మాత్రం వీడు ఆడ కూర్చొని గ్రహణానికి మెసేజ్లు పెడతాడు. అప్పుడు అర్థమైంది, ఓహో వీడు వేదవా, వీడు రండా. తెలంగాణ మనం రండా వెడవా అని ఎవరిని అంటాము అంటే పెన్లా మీద బతికేటోని, పెన్లాం చచ్చిపోయినోని అంటాం. ఈ రెండిట్లలో వీడు ఒకటి అంటే పెన్లా మీద బతికేటోడు కాబట్టి ఆ రోజు చచ్చిపోయిన వాడు నా దృష్టిలో. సో ఇట్లా ఎవ్వడు ఇట్లా వీడు ఏం చేసి వీడిని చూసి ఇంకొకటి వచ్చాడు పాపం ఆయన చనిపోయిండు. ఆయన పేరే కత్తి మహేష్. సేమ్ వీడిని చూసి వీడు ఆయన రెచ్చగొచ్చిండు కత్తి మహేష్ను. అరే మన ఇద్దరం కలిసి 2019లో ఆంధ్రప్రదేశ్ నుండి మనం టికెట్ తెచ్చుకుందాం ఎమ్మెల్యేగా, మనం జనాల్లో సడన్గా మనము ఫేమస్ అవుదాము అని. ప్రతి ఒక్కని కాన్సెప్ట్ ఒకటే. తెలుగు మధ్య కాలంలో చాలా మంది దేవుళ్ళు లేరు అని చెప్పి బయలుదేరుతున్నారు స్వామి. బయలుదేరి ఎక్కడికి వస్తారు? బిగ్ బాస్కి వస్తారు, లేకపోతే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. ఇక నేను పేర్లు తీసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఒక వ్యక్తి భంగపడ్డాడు. నేను పేర్లు చెప్పా. మొత్తం టికెట్ అనౌన్స్మెంట్ అయినాక లాస్ట్ మూమెంట్లో బ్రాహ్మణ కమిటీలు బీజేపీ సంఘాలు వచ్చి గొడవ చేయడం వల్ల అతనికి టికెట్ నిరాకరించారు. సో ఈ ప్రతి ఒక్కరి టార్గెట్ ఏమైంది అంటే బిగ్ బాస్కు పోవాలన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా హిందూ మతాన్ని టార్గెట్ చేయాలి, ఎందుకంటే చాలా తొందరగా వస్తుంది. స్వామి నా ప్రశ్న చాలా సూటిగా అడగనివ్వండి మిమ్మల్ని. మీకు వచ్చినటువంటి విద్య ఏదైతే ప్రిడిక్షన్ గురించి చెప్తున్నారో మీరు, అది కేవలం మీరు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందా, లేదా హిందూ ధర్మరక్షణ కోసం వేణుస్వామి చేసినటువంటి ఏమైనా ఉందా? ధర్మం కోసం పాటుపడే విధంగా వేణుస్వామి ఎప్పుడన్నా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడా అంటే ఏం చెప్తారు మీరు? చాలాసార్లు నిర్వర్తించిన ఇప్పుడు హిందూ సమాజం కోసం వేణుస్వామి అగ్రెసివ్గా మాట్లాడేది వేణుస్వామి. ఇప్పుడు ఒకసారి చిన్నజీఆర్ స్వామి మీద బాగా విమర్శలు వచ్చినప్పుడు నేను బయటకు వచ్చి నేను ఆర్గ్యుమెంట్ చేసిన. ఆయన చుట్టూ ఉండి తినే దొంగన కొడుకులు కూడా బయటికి రాలే, నేను బయటకు వచ్చి మాట్లాడిన. ఏం విమర్శలు స్వామి? తిరుపతి విమర్శ, తిరుపతిలో భద్రాచలంలో ఆయన గురించి జిఎస్ స్వామి వారి గురించి విమర్శలు వచ్చినప్పుడు నేను మీడియాకి వచ్చి మాట్లాడిన. ఎవడు మాట్లాడలే. జిఎస్ స్వామి వారు పైన తిరుపతి కొండ మీద దహనం చేయొద్దు డెడ్ బాడీలను అని కామెంట్ చేశారు. కామెంట్ చేసినప్పుడు చాలామంది వచ్చి అట్టెట్లా చేయొద్దు డెడ్ బాడీలను అంటే, ఇప్పుడు సపోజ్ మనం జనరల్గా బేసిక్గా చెప్పాలంటే మన ఇంటి పక్కనో మన ఇంటి ముందన్నో డెడ్ బాడీ ఉన్నప్పుడు మనం ఇంట్లో ఏదైనా అన్నం తినడానికి ఆలోచించామా? ఇక మరి నేను డెడ్ బాడీ పక్క అన్నం పెట్టుకొని తింటా అంటే ఏమంటారు? సో అట్లాంటి విమర్శలు నేను బయటకు వచ్చి మాట్లాడిన, నేను చేసిన. సో నేను చాలా ఫేస్ చేసిన వ్యక్తిగతంగా. అంటే ఒకటండి, ఇప్పుడు హిందూ మతాన్ని జ్యోతిష్యాన్ని వేరు చేసి చూస్తారా మీరు? రెండు ఒకటే కదా. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలలో జ్యోతిష్యం అంటే వేణుస్వామి, వేణుస్వామి అంటే జ్యోతిష్యం అనేటువంటి స్థాయికి జ్యోతిష్యం రాబడింది అంటే దానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి వేణుస్వామి. ఎవ్వడవునన్నా కాదన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే నేను చెప్పిన ప్రిడిక్షన్ ఫెయిల్ అయ్యింది అని నన్ను ఈ స్థాయిలో విమర్శ చేస్తున్నారు అంటే కారణం ఏంది అంటే నా క్రెడిబిలిటీ. నిజంగానే నేను చెప్పిన 10 జరగకపోతే 10 వీడియోలు పెట్టి నన్ను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుందరు జనాలు, కానీ ఎవ్వడికి ఏం దొరకట్లా. ఈ ఒకటే వీడియో ఉంది. సో ఈ ఒక్క వీడియో వాడు ప్లే చేయడం కాదు, నేనే చెప్తున్నా. నేను ఆల్రెడీ కూటమి వల్ల ఒకవేళ కూటమి ఉంటే జగన్ ఓడిపోతాడు అని చెప్పిన వీడియో ఉన్నా కూడా నేను దాన్ని నేను అడ్వాన్స్గా తీసుకొచ్చుకొని అడ్వాంటేజ్ తీసుకోవట్లా. ఎందుకు అంటే నా జీవితానికి ఈ ప్రిడిక్షను అతిపెద్ద మలుపు. అంటే మీరు వ్యక్తిగతంగా అనుకున్నారు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని? ఇక్కడ నాకు ఎవ్వడు చుట్టం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్లీ మనం ఒక పార్టీకి గెలుస్తుంది అని చెప్పినప్పుడు ఇంకొక పార్టీ ఓడిపోతుంది అని అర్థం. కానీ వీటన్నిటిని క్రోడీకరించుకొని ఈ సోషల్ మీడియా యుగంలో వేణుస్వామి 2018లో ఏం చెప్పిండు, 17లో ఏం చెప్పిండు, 19లో ఏం చెప్పిండు అని వినే ఓపిక జనాలకు లేదు. జనాలు లేటెస్ట్ కోరుకుంటారు. ఇవాళ రాస్తారుని ఇన్సిడెంట్ వచ్చింది, ఇవాళ రాస్తారుని ఇన్సిడెంట్ అయిపోయింది, రేపు ఇంకో ఎల్లిగాని ఇన్సిడెంట్, ఎల్లుండి మల్లిగాని ఇన్సిడెంట్. సో జనాలకు ప్రతిరోజు ఏదో ఒక షాక్ ఇన్సిడెంట్ కావాలి. స్వామి మీకు స్పష్టంగా ట్రోలర్స్ నుంచి వచ్చినటువంటి హెడేక్ కన్నా కూడా చాలా బాధ కల్పించే విషయం ఏంటంటే కనుమూరు రఘురామకృష్ణరాజు గారు గెలిచిన తర్వాత నా గెలుపు ఆ ఎదవకి అంకితం, దరిద్రుడు గారు నా గెలుపును చాలా స్పష్టంగా వేణుస్వామి దరిద్రుడు అని ఆ పాట పలికిన తర్వాత అనేక మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అది బాధపడ్డారు, చాలామంది బాధపడ్డారు. సో ఇది ఒక్కసారి వినండి. రఘురామకృష్ణరాజు గారి గురించి 2017లో నేను చెప్పిన వీడియో. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు నేను మాట్లాడేది రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏమంటారు అసలుకి? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉగాది తర్వాత ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు నేను మాట్లాడేది రఘురామకృష్ణరాజు గారు. ఉగాది తర్వాత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో మళ్ళీ ఎంపీ అవుతారంటారా? కష్టమా? ఏమన్నాడు ఆయన? యాంకర్ ఏమడిగిండు? భవిష్యత్తులో మళ్ళీ ఆయన ఎంపీ అయ్యే అవకాశం ఉందా అని అడిగారు. ఎంపీ నాట్ ఎమ్మెల్యే, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్.
ఇది 2017లో వచ్చినటువంటి వీడియో, ఇంటర్వ్యూ చేసినప్పుడు వీడియో. ఆయన అప్పుడు ఎంపీ గారు. సో ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు, రాజ్యసభ కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు. నన్ను అడిగినటువంటి యాంకరు, ఈయన మళ్ళీ ఎంపీగా అయ్యే అవకాశం ఉందా, ఎంపీగా గెలిచే అవకాశం ఉందా అంటే లేదు అని చెప్పినటువంటి వ్యక్తి వేణుస్వామి. సో ఆయన రఘురామకృష్ణంరాజు గారు అంటే నాకు చాలా గౌరవము, రాజులు అంటే నాకు విపరీతమైన ప్రేమ. భీమవరం రాజులు నాకు చాలామంది క్లోజ్ సర్కిల్. సో చాలామంది నాకు బాగా సన్నిహితంగా ఉంటారు. ఆయన నుండి అలాంటి మాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దరిద్రుడు వేణుస్వామి అనే మాట ఆయన విచక్షణకే వదిలేస్తున్నా. రెండవది ఏంటంటే, నేను ఎంపీగా గెలవరు అని చెప్పిన, నాది 100కు 1,00,00,000% జరిగింది. నేను ఆయన ఎమ్మెల్యే గురించి నేను టాపికే మాట్లాడలే. అంటే ప్రధానమంత్రిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అని మనం ఊహించాం. ఈ జనరేషన్లో, ఈ కలియుగంలో మనం ఊహించాం. ఆయన చేస్తే ఆయన జాతకాన్ని విశ్లేషించాలి. సో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని మనం కలగనం కదా. ఎంపీ అంటే 7 నియోజకవర్గాల హెడ్. సో ఆయన వదిలేసి ఒక ఎమ్మెల్యేగా పోటీ నేను ప్రిడిక్షన్ చేయలేను. నేను ఏమన్నా ఎంపీగా గెలవడు అని చెప్పిన. బట్ ఆయనను ఆ రోజు విలేకరు అడగంగానే వేణుస్వామి అనే దరిద్రుడికి నా విజయాన్ని అంకితం చేస్తున్నాను అన్నారు. నేనేం ఫీల్ కావట్లేదు. ఇప్పుడు దీంట్లో నేను ఫీల్ కావడానికి ఏముంది? వ్యక్తిగత కక్షలు ఉన్నాయా మీకు? ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన ఎప్పుడండి ఏదో మీడియాలో చూడడం తప్ప వ్యక్తిగతంగా ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా కనిపించే నేను కలవలే ఆయనకు. అంటే నేను అనేది అదే చెప్తున్నా. ఇప్పుడు అగ్రెసివ్నెస్ అనేది ఆయన ఎందుకు తిట్టిండో, నన్ను ఆ మాట ఎందుకు అన్నాడో నాకు తెలియదు. కానీ నేనేది ఏంటంటే, ప్రతి మాటకు భగవంతుడు, నేను ప్రతిదీ రీజన్ లేకుండా జరగదని కోరుకున్నాను, నేను నమ్ముతా. సో ఏదో రీజన్ ఉంటుంది. ఆయన నోటి నుండి నన్ను తిట్టించిండు అంటే ఏదో రీజన్ ఉంటుంది. ఉంటుందా ఆయన భవిష్యత్తు ఏమన్నా బ్రైట్ గా ఉండే? అదే మళ్ళీ నేను అదే చెప్తున్నా మీకు. నేను ప్రిడిక్షన్స్ చెప్పను ఇప్పుడు. మళ్ళీ మీరు ఓన్లీ పోస్ట్ మార్టం చేయండి. ప్రిడిక్షన్స్ మనం చెప్పము. నేను ఏ ప్రిడిక్షన్ చెప్పను, ఓన్లీ పోస్ట్ మార్టమే చేద్దాము. ప్రిడిక్షన్స్. కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం మినిస్టరో చైర్మన్ అయ్యే పరిస్థితులు ఉండే కదా. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు అది ఆయన ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ కాలేము. సో నేను నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఆయన ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడలా. ఆయన ఎంపీగా ఓడిపోతారు అని చెప్పి, గెలవరు అని చెప్పిన, అసలు ఎంపీ టికెటే ఆయనకు రాలేదు. బస్ ఇక్కడ వేణుస్వామి ప్రిడిక్షన్ 1,00,00,000% నిజమైంది. సింపుల్. భూప్రపంచంలో రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే ఏ మానవుడైనా దేవుడితో సమానం అంటే ఒప్పుకుంటారా? 100% ఒప్పుకోరు. అంటే ఇప్పుడు రేపటి జరిగేపోయే దాని గురించి ఈ రోజే దేవుడినైతే నా సక్సెస్ పర్సన్స్ 100% కదా. కానీ కొంతమంది నన్ను దేవుడిగా భావించవచ్చు. వాళ్లకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు. ఉదాహరణ, సంతానం లేదు అని అన్నప్పుడు, సంతానం జరిగినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే వేణుస్వామి గారు, రేపటి దాని గురించి జరగబోయేది ఒక మానవుడిగా వేణుస్వామి చెప్తున్నాడు అని అంటే దేవుడితో సమానంగానే తీసుకోవాలి. కానీ రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే శక్తి నిజంగా మానవుడికి ఉందంటారా? 100% ఉంది. 100% ఉంది. ఎందుకు లేదు? 100% ఉంది. ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు దాన్ని మీరు? అదే చెప్తున్నా, ప్రిడిక్షన్. దాన్ని జ్యోతిషం. నవగ్రహాల మీద ప్రపంచం ఆధారపడి ఉంది. గ్రహ గమనముతో, గ్రహాలు మారుతున్న స్థితిగతులతో మనము ఒక మనిషి జీవితాన్ని 100కి 100% ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, జ్యోతిష్యులకు సంబంధించి పార్వతీదేవి ఇచ్చినటువంటి ఒక శాపం ఉంది. ఒకరోజు గురువు శుక్రుడు ఇద్దరు పోయి పార్వతీదేవి కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో, పార్వతీదేవి అమ్మవారు స్నానం చేస్తున్న సందర్భంలో వీళ్ళిద్దరూ ఉన్న దగ్గర ఉండకుండా ఈ గురుగ్రహము శుక్రగ్రహం రెండు మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుకుంటాయంటే, అరే అమ్మగారికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో నీ తెలివిని ఉపయోగించి చెప్పురా అని చెప్పేసి గురువు శుక్రుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటున్న సందర్భంలో అమ్మవారు పార్వతీదేవి బయటకు వచ్చి, చివరికి మీ విద్యను నా మీదనే ప్రదర్శిస్తారా మూర్ఖులారా అని చెప్పేసి మీరు చెప్పే దాంట్లో 8% సక్సెస్ రేట్ ఉండదు అని చెప్పిస్తుంది. అంటే అప్పటి నుండి 100కు 8% సక్సెస్ రేట్ అనేది జ్యోతిష్యులకు ఉండదు. అంటే 100 ప్రిడిక్షన్లు చెప్తే 8 ప్రిడిక్షన్లు ఫెయిల్యూర్ అవుతాయి, ఒక 92 ప్రిడిక్షన్లు సక్సెస్ అవుతాయి. సో ఈ సక్సెస్ రేట్ ఉన్నవాడు భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క వేణుస్వామి తప్ప. ధైర్యంగా విషయాలు తిప్పి ఇట్లేసి. సో ఇంత సక్సెస్ రేట్ ఉన్నోడు నేను ఒక్కనే. ఒక పక్క ప్రభాస్కి ఇంకా హిట్టే పడదు జీవితంలో, ఇంకా ఆయనకు సక్సెస్ రేట్ చాలా తక్కువ అన్నారు. మరి చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇదే ప్రశ్న కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఏ సినిమా హిట్ అయిందండి? కల్కి ఇప్పుడు వరల్డ్ వైడ్ హిట్ అయింది కదా. సాహో అని సినిమా ఒకటి వచ్చినట్టుంది కదా. అవును. ఆదిపురుషన్ వచ్చింది కదా, రాధేశ్యామ్ వచ్చింది కదా. అవి విశ్వవిజేతలైనయా? కాలేవు. మరి అప్పుడు వేణుస్వామికి దండేయాలిగా. అంటే మీరు ఇంకా సక్సెస్ రేట్ ఉండదు ప్రభాస్కి వరల్డ్ వైడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తా ఉంది. సాలారు సూపర్ హిట్ అన్నారు, 135 కోట్లు మైనస్. అవునా? కనుక్కోండి వెళ్ళి. 135 కోట్లు మైనస్. ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు డబ్బులు ఇచ్చారు రిటర్న్. ఎవడు చెప్పాలి ఇది బయటకు వచ్చి? ఎవడు చెప్పాలి? ప్రొడ్యూసర్ చెప్పాలి.
సోషల్ మీడియా, నేను ఒకటే పాయింట్ చెప్తా. ఫ్యామిలీ స్టార్ అనే సినిమా నేను చూసిన, విజయ్ దేవరకొండది. జబర్దస్త్ సినిమా, జబర్దస్త్ సినిమా. నా కుటుంబానికి నేను ఎట్లా రోల్ మోడలో ప్రతి కుటుంబాల్లో ఒక రోల్ మోడల్ ఉంటాడు. ఇవాళ మీరు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఒక స్టూడియో పెట్టి ఈ లెవెల్కి వచ్చిర్రు అంటే మీ కుటుంబానికి మీరు రోల్ మోడల్. సో మీకు కనెక్ట్ అవుతుంది ఆ సినిమా. అంటే కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కడికి కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే దొంగ నా కొడుకులకు తప్ప ప్రతి ఒక్కరికి కనెక్ట్. సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ టాకు స్ప్రెడ్ చేసిర్రు. సర్వనాశనమైంది సినిమా. వీళ్ళు ఉత్తగపోతారా? మనిషిని పొట్ట మీద కొట్టొద్దు, మనసు మీద కొట్టొద్దు. ఈపులో కొట్టండి, కాళ్ళ మీద కొట్టండి, ఎక్కడైనా కొట్టండి. కానీ ఒక మనిషి పొట్ట మీద కొట్టిరు. విజయ్ దేవరకొండ అనే వ్యక్తి పొట్ట మీద కొట్టిరు. ఆయన నాశనం అయిపోయిందిగా ఆ సినిమాతోని తీసిన ప్రొడ్యూసర్ నాశనం అయిపోయిందిగా. ఎంత మంచి సినిమా అది, ఫ్యామిలీ స్టార్ అనే సినిమా. అంటే సోషల్ మీడియా వల్ల ఇలాంటి నెగిటివ్లు జరుగుతున్నాయి. ఇది ఏ సందర్భంలో మాట్లాడినాం మనము? మీరు ఏ సందర్భంలో మీరు ఏ ప్రశ్న అడిగితే ఈ ఆన్సర్ చెప్పిన నేను? కల్కి సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ సూపర్ హిట్ సాధిస్తుంది కదా, మరి మీరు చెప్పిన ప్రిడిక్షన్ తప్పు జరిగినట్టుగా. సో పాజిటివ్ పబ్లిసిటీ సోషల్ మీడియాలో పెట్టగానే అయిపోయిందా? ప్రొడ్యూసర్ అనేటోనికి చివరిగా డబ్బులు వచ్చినాయా రాలేదని చూసుకోవాలి కదా. సలార్కి రాలేదు అని అంటున్నాను. సలార్కి రాలేదు. నేను ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఓకే సలార్ కూడా సూపర్ హిట్ అండి, సూపర్ హిట్, నేను ఒప్పుకుంటున్నా సూపర్ హిట్. మొత్తం 5 సినిమాలు వేసుకుందాము. 5 సినిమాలలో రాధేశ్యామ్ డిజాస్టరు, ఆదిపురుష్ డిజాస్టరు, సాహో డిజాస్టరు. మరి 3 సినిమాలు ఫెయిల్ అయినప్పుడు నాకు ఎందుకు మీరు కిరీటం పెట్టలే? నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. అంటే నన్ను మీరు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నాది జరిగినప్పుడు మీరు ఎందుకు వస్తలేరు? ఇప్పుడు మీ ప్రిడిక్షన్ తాత్కాలికంగా ఈ 3 సినిమాల వరకే చూడొచ్చా, లేకపోతే లైఫ్ టైం చూడొచ్చా? ఏ రకంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ టైం చూడండి, లైఫ్ టైం చూడండి. ప్రభాస్కి కాదు, ఎవరికి ఏ చెప్పినా లైఫ్ టైం చూడండి. ఎవరికి ప్రభాస్ నుండి ఒక మిర్చి లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చేసే పరిస్థితి లేదు ఈ రోజులలో. అయితే అప్పుడు మాట్లాడదాం. సలార్లో ప్రభాస్ ఎంతసేపు ఉంటాడు? ఎంతసేపు మాట్లాడిండు? కల్కి సినిమాలో ప్రభాస్ ఎంతసేపు ఉన్నాడు? అసలు కల్కి సినిమా అనేది ఎవరిది? హీరో ఎవరు? మెయిన్ హీరో. ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంది? ఇక నేను కూడా ఇట్లా యుద్ధం చేయాలని చేస్తా. నాకు ఎందుకు? నేను అడిగేది ఒకటే. నేను అనేది ఏంటంటే, నేను ప్రభాస్ కెరియర్ గురించి మాట్లాడడం కంటే కూడా ఆరోగ్యం గురించి మాట్లాడినా. అది మాట్లాడలే ఎవరు. నేను ఒక హీరోయిన్ గురించి మాట్లాడినా. ఒక హీరోయిన్ గురించి ప్రిడిక్షన్ ఒక పక్క చేస్తుంటారు, కానీ ప్రభాస్ మీద వేణుస్వామికి ప్రేమ అనేది ఉంటుందండి. మేము మంచిగానే ఉంటాం కదా, విలువిచ్చే వ్యక్తి మీరు అన్నారు కదా. బట్ అది జ్యోతిష్యంగానే చూడొచ్చా, లేకపోతే కోపంగా చూడొచ్చా? నేను అదే చెప్తున్నా. నేను జ్యోతిష్యం అనేది వేరు. ఒక సామెత ఉంది, పేకాటనే బమ్మరిది అని. సో జ్యోతిష్యం అనేది నా వృత్తి, స్నేహం అనేది నా ఇష్టం. ప్రభాస్ అంటే నాకు ఇష్టం. ప్రభాస్ సినిమాలు చాలా సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన. ఈరోజు కూడా మీరు నమ్ముతారో నమ్మరో, జగన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రభాస్ గారు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఫోన్ చేశారా? ఎందుకు ఇక మోరల్ సపోర్ట్ ఇచ్చారు? ఎందుకంటే ఇంత ధైర్యంగా ఉన్నారు మీరు, గ్రేటు, మా వల్ల కాదు, మేము ఒక సినిమా పోతే మేము భయపడతాము లేదా ఫీల్ అవుతాము, కానీ మీరు ధైర్యంగా ఉన్నారు. సో నేను పెట్టుకునే అద్దాలన్నీ కూడా ప్రభాస్ గారి కళ్ళద్దాల తాలూకా అద్దాలు ఉంటాయి. అంటే నేను ప్రభాస్ గారు పెట్టుకునే అద్దాలు సేమ్ ఉంటాయి. నా డ్రీమ్ అది. ప్రభాస్ గారు అంటే నా డ్రీమ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వేసుకునే చెప్పులు కాస్ట్లీ, అలాంటి చెప్పులు కొనుక్కోవాలి అని నాకు పిచ్చి. ఏది అత్తారింటికి దారేది సినిమాలో దేవదేవం భజయ్ అనే టైంలో మన పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తారు, మనకు అడుగులు చూపిస్తారు. ఆ చెప్పులు కాస్ట్లీ 35 నుండి 40 వేలు ఉంటాయి. సో నాకు ఆ డ్రీమ్ అది. పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న చెప్పులు నేను వేసుకోవాలి అని నాకు కసి నా జీవితంలో. దానికోసం కష్టపడి నేను ఆ చెప్పులు కొనుక్కున్నా. అట్లనే ప్రభాస్ గారు పెట్టుకునే కళ్ళద్దాలు అంటే నాకు పిచ్చి. ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు లైఫ్లో మనం ఇవి పెట్టుకుంటే మన జీవితంలో ఒక సక్సెస్ ఉంటుంది, ఎంజాయ్ చేయాలి లైఫ్ అని నేను అవి కొనుక్కున్న తర్వాత ఆయన కూడా నన్ను కామెడీ చేస్తారు, నాకంటే మీరే ఎక్కువ వాడుతారు కళ్ళద్దాలని. సో నేను అనేది ఏంటంటే, ప్రభాస్ గారికి నాకు ఉండేటువంటిది, అట్లనే ఇండస్ట్రీలో నాకు వేరే వాళ్ళకు ఉండే రిలేషన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో అది సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు.